సోనియా గాంధీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించిన నేతలు. మొదటి విడతలో చేసిన రుణమాఫీ గురించి సోనియా గాంధీకి వివరించిన రేవంత్, భట్టి. రాష్ట్రానికి అధిక నిధుల కోసం అవసరమైతే అఖిలపక్షంగా పీఎంను కలిసేందుకు సిద్ధంగా ఉన్నాం. హైదరాబాద్ అభివృద్ధికి మేము ఏదైనా తక్కువ చేస్తే చెప్పండి, సరిదిద్దుకుంటామన్న మంత్రి పొన్నం. సివిల్స్ లో దివ్యాంగుల కోటాపై దుమారం రేపుతున్న ఐఏఎస్ స్మితా సబర్వాల్ ట్వీట్. అత్యున్నత సర్వీస్లో దివ్యాంగుల కోటా అవసరముందా అని ప్రశ్నించిన స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను తప్పుపడుతున్న పలువురు నెటిజన్లు. ప్రజాసేవకు అంగవైకల్యం అడ్డురాదంటూ స్మితాకు కౌంటర్. ఏపీ అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్న అధ్యక్షతన బీఏసీ సమావేశం. హాజరైన సీఎం చంద్రబాబు, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, విష్ణుకుమార్ రాజు. సమావేశాల అజెండాను ఖరారు చేయనున్న బీఏసీ సభలో శ్వేతపత్రాల విడుదలకు ప్రతిపాదించిన అధికార పక్షం. వైసీపీ అధినేత జగన్ పై ఎంపీ పుట్టా మహేష్ విమర్శలు. అప్పట్లో గొడ్డలి, కోడికత్తి, గులకరాయిలతో జగన్ డ్రామాలు చేశారు. ఇప్పుడు ఢిల్లీ ధర్నాతో మరో డ్రామాకి తెరతీశారన్న ఎంపీ. జగన్ 5 ఏళ్ల డ్రామాలు చూసే ప్రజలు ఇంట్లో కూర్చోపెట్టారని కామెంట్. ఇరిగేషన్ అధికారులతో కలిసి ఢిల్లీకి మంత్రి నిమ్మల. పోలవరంతో పాటు వివిధ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులపై కేంద్ర మంత్రితో చర్చలు. పోలవరం ప్రాజెక్టులో నిలిచిపోయిన డిజైన్లు, ఇతర అంశాలపై చర్చ. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ అంశంపైన చర్చించే అవకాశం. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రం శవాల దిబ్బగా మారింది. గవర్నర్ పోలీసులకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేదన్న వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్ష. పాలన మీద ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని విమర్శలు. హత్యలు, అఘాయిత్యాలతో రాష్ట్రం అట్టుడుకుతోందని ఫైర్. 45 రోజుల కూటమి పాలనలో 35 మంది హత్యకు గురయ్యారు. 300 మందిపై హత్యాయత్నం జరిగిందన్న వైసీపీ ఎమ్మెల్సీ కళ్యాణి. రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని కామెంట్. రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో ప్రమాదకర ప్రయాణం. ఉప్పొంగి ప్రవహిస్తున్న కొండ కాలువ, తాళ్ల సహాయంతో వాగులు దాటుతున్న గిరిజనులు. భారీ వర్షాలకు పెరిగిన గోస్తని నదీ ప్రవాహం. పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లు గ్రామంలో గోస్తని నదికి గండి. నీట మునిగిన పంట పొలాలు, భారీ గండిని పూడుస్తున్న గ్రామస్తులు, అధికారులు. జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం. 150,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో. 23 గేట్లు ఎత్తివేత. శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రవహిస్తున్న కృష్ణా జలాలు. జూరాలలో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం కోటిలింగాల వద్ద పెరిగిన గోదావరి నీటి మట్టం. ఎల్లంపల్లి బ్యాక్ వాటర్తో పుష్కర్ ఘాట్ వద్దకు చేరుకున్న వరద. గోదావరిలో స్నానాలు ఆచరించేవారు అప్రమత్తంగా ఉండాలని సూచన. ఖమ్మం జిల్లా వైరా, కొనిజర్ల మండలాల్లో పొంగి పొర్లుతున్న వాగులు. వరద ప్రవాహంలో కొట్టుకు వచ్చిన చేపలు. అంజనాపురం గ్రామంలో నిమ్మవాగు ఉధృతి. కొట్టుకు వచ్చిన చేపలను పట్టుకునేందుకు పోటీ పడ్డ స్థానికులు. చిత్తూరు జిల్లా సోమల మండలం ఇరిపెంటలో ఏనుగుల బీభత్సం. టమాటా పంటలకు నీరు పెట్టేందుకు వెళ్లిన రైతుల వెంటపడ్డ ఏనుగులు. 120 బాక్సుల టమాటా తొక్కి నాశనం చేసిన ఏనుగులు. హైదరాబాద్ కేపీహెచ్బీ మలేషియన్ టౌన్షిప్ వద్ద రోడ్డు ప్రమాదం. టైర్ పేలడంతో అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టిన కారు. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వడంతో తప్పిన ప్రమాదం. స్వల్ప గాయాలతో బయటపడ్డ లోకేష్. నీట్ అంశంపై పార్లమెంట్లో నిరసనకు దిగిన విపక్ష. పేపర్ లీక్ చాలా పెద్ద సమస్య అన్న రాహుల్ గాంధీ. డబ్బున్నోళ్లు విద్యా వ్యవస్థనే కొనేస్తున్నారని కామెంట్.